హలో అండి రాహుల్ గారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇవి మానవ తప్పిదాల లేకపోతే దేవుడు చేస్తున్న ఆ, ఉద్దేశాల అర్థం కాని పరిస్థితి. మొన్న తిరుమలలో ఏం జరిగిందో మనం చూసాం. ఆ తొక్కిసలాట జరగడం, కొంతమంది చనిపోవడం. నిన్న సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోయారు. గోడ కూడా ఎప్పుడో మీ చిన్నప్పుడో నా చిన్నప్పుడో కట్టింది కాదు, అది కట్టి 1 మంత్ అవుతుందంట. అంటే దాని నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఇలా నిర్లక్ష్యం వహిస్తే ప్రజల పరిస్థితి ఏంటి, భక్తుల పరిస్థితి ఏంటి? దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. బాధాకరమే కదా. చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కూటమి వచ్చినప్పటి నుంచి గుళ్ళల్లో జరిగే అమంగళాలే ఎక్కువైపోయినాయి. నిజంగా చెప్పాలంటే అవునా? హిందుత్వంలోకి ఏదైతే మనం కలియుగ ప్రత్యక్ష దైవం అనే వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే ఎన్ని అవకతవకలు, గోవులు చనిపోవడము, 100 గోవులు చనిపోయినాయి. ఎందుకు ఇప్పటికీ కూడా చనిపోతుంటుంటే వాళ్ళు ఇచ్చిన రిప్లై విన్నారా మీరు? అది విన్నాను. ఎవ్రీ ఇయర్ వాటి వయసు రీత్యా అవి చనిపోతూ ఉంటాయని. ఎవరి ఇయర్ అని కాదు, ఆ చనిపోయిన గోవుల్లో కూడా నాణ్యతా లోపాలు అనేవి చాలా ఉన్నాయనే నివేదిక కూడా వచ్చింది. నాణ్యతా లోపాలు అంటే ముందు ప్రభుత్వము దానికి మెడిసిన్స్ కానీ తౌడు ఫుడ్లో కూడా నాణ్యతా లోపాలు లేకుండా అవి ఎముకల గుడిలాగా అయిపోయి వీళ్ళు ఇప్పుడు ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసేసరికి అవి అవుతుంది కదా. ఇంకా అవి లేదు, ఇప్పుడేం లేదు, ఇదంతా కూడా జరిగిన దాని గురించి ఇప్పుడు న్యూస్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు నిన్న చనిపోయి మన చనిపోయింది కాదు. తర్వాత లడ్డులో నాణ్యత అని చెప్పి తిరుమల కొండ మీద నాన్ వెజ్ తినడము, తిరుమల కొండ మీద ఇంటిమేట్ సీన్స్, ప్లస్ ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఆ హయాంలో ఉన్నారో ఆయన చెప్పులేసుకొని మాడవీధులు నడవడము, ఇవన్నీ కూడా అమంగళాలు అని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నప్పుడు నిజంగానే జరిగిన తప్పులకి ఇప్పుడు వరదలు వచ్చాయి తిరుమలలో. అసలు ఎంత పెద్ద వరదలు అంటే అంత పెద్ద వరదలు వచ్చాయి తిరుమలలో. కొండ చర్యలు విరిగిపడ్డాయి. తర్వాత మొన్న ఒక తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు, ఎంతమంది ఆ దేవుణ్ణి చూడ్డానికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వైకుంఠానికే చేరుకున్నారు. సో దీనికి పోలీసు నిర్లక్ష్యత అని ఒక పెట్టారు. అంటే నేను హిందుత్వం ఏదైతే కర్మానుసారం ఏదైతే అమంగళం జరిగిందో దాని మీద మాట్లాడుతున్నాను. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందో దాని గురించి మాట్లాడుతాను. దీనికి ఒక పోలీసు నిర్లక్ష్యత అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత ఆ ఇష్యూకి వాళ్ళకి ఏదో కండమ్నే అమౌంట్ ఇంత అని చెప్పి ఆ కుటుంబానికి ఇంత పే చేస్తున్నాము నష్టపరిహారం అని చెప్పి క్షతగాత్రులకి ఇదని చెప్పారు. తర్వాత మొన్నటికి మొన్న తిరుమలలో సమ్మర్ మొదలైనప్పటి నుంచి క్యూ లైన్లలో చాలామంది ఇరుక్కుపోయి అన్న నీళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్న టైంలో మళ్ళీ ఆ ఇష్యూ ఒకటి రేజ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటున్నా కూడా ముందు అసలు రాష్ట్రం భవిష్యత్తు ఏంటనేది ఆలోచించడం పోయింది. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో కూడా ఏదో అవకతవకలు జరిగాయని చెప్పారు. అండ్ చూసుకుంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గుళ్ళో కూడా అవకతవకలు జరిగాయన్నారు. ద్రాక్షారామంలో అవకతవకలు జరిగాయని చెప్పారు. ఇన్ని తర్వాత అతి ముఖ్యమైన ప్రదేశం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది, అతి ముఖ్యమైన పండగ, దానికోసం కోట్లాది జనాలు ఎగబడతారు, చందనోత్సవం సింహాచలంలో. ఆయనని నిజరూప దర్శనం చూడాల్సింది అది. దాని గురించి రెండు అండి. మనకు తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది. అమ్మవారిని చందనంతో ఇచ్చి ఆ పసుపుతో అలంకరించి పసుపు ముద్దల్ని ఇసిరేస్తారు. అమ్మవారిని ముఖంతో సహా పగలు కొట్టే పసుపు ముద్దలు ఇసిరేస్తారు. అది జరగబోతోంది రేపు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు తిరుపతి గంగమ్మ జాతర. ఆ తర్వాత సింహాచలం చందనోత్సవం గురించి మాట్లాడుకుంటారు చాలామంది. ఆ చందనోత్సవానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది భక్తులు వెళ్ళి దర్శించుకొని ఆ రోజు స్వామిని పొద్దున 3 గంటల నుంచి క్యూ లైన్లలో ఉండి దానికి భద్రతా ఏర్పాట్లు చేశారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇలాంటి ముఖ్యమైన టైమింగ్స్లో ప్రాముఖ్యత కలిగిన, విశిష్టత కలిగిన ఈ తేదీలో కావచ్చు, లేదంటే కార్యక్రమాలలో కావచ్చు, వేలాదిగా అయితే భక్తులు వస్తారుగా. అది మనం ఎక్స్పెక్ట్ చేసిందేగా. ఒకరిద్దరైతే ఉండరుగా. అయినా సరే ఎందుకు అక్కడ భద్రతా లోపాలు మనం చూస్తూ ఉన్నాం? ఇది ఎప్పుడో కట్టిన గోడ అయినా సరే దాని పర్యవేక్షణ లోపం కనిపిస్తుందిగా. దీనికైతే అండి నేను 2 రకాలుగా మాట్లాడతాను. ఒకటి సైన్స్ పరంగా, ఒకటి ఇప్పుడు భద్రతా లోపాల పరంగా. సైన్స్ పరంగా మాట్లాడితే ఏదో తప్పిదం జరగకపోతే ఇలా గుళ్ళో జరగదు.
మీకు దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. తిరుమలలో ఒక నిండు గర్భిణి తిరుమల గుళ్ళోకి వెళ్తూ అక్కడ ఆమెకి అబోర్షన్ అయిపోయి గుడిని 3 రోజులు మూసేశారు. అది అంటూ హిందుత్వంలో. నెక్స్ట్ కాళహస్తిలో అర్ధరాత్రి 9 గంటలకి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. 9 o'clockకే క్లోజ్ చేస్తారు టెంపుల్ క్లోజ్ చేసే ముందు స్వామివారి డోర్సు అమ్మవారి డోర్సు ఓపెన్ చేస్తారు. కాలభైరవ స్వామి డోర్ ఎప్పుడు వేసే ఉంటుంది, ఆ డోర్ కూడా ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఆ కాలభైరవుడే ఆ గుడికి క్షేత్రపాలకుడు. యాక్చువల్గా కాశీకి కాలభైరవుడు క్షేత్రపాలకుడు, శివుడికి కాలభైరవుడే ఇంపార్టెంట్. కాలభైరవుడు అంటే శునకం, కుక్క. సో ఆ కాలభైరవుడు తిరుగుతాడు, స్వామివారు అమ్మవారు మాట్లాడుకుంటారు అని. ఆ టైంలో ఒక కెమెరామెన్ను ఇక్కడ ఏం జరుగుతుందో బంధించాలని చెప్పి లోపలికి వెళ్ళి పక్క రోజు మార్నింగ్ వచ్చేసరికి అతను ఎవరిని చూశాడు ఏం చూశాడో తెలియదు, రక్తం కక్కుని చనిపోయినాడు. దానికి 4 రోజులు గుడి మూసేశారు. విజయవాడ అమ్మవారి ముక్కు పొడక దొంగలతనం జరిగినప్పుడు గుర్తుందో లేదో మీకు, అప్పుడు గుడి 9 రోజులు మూసేశారు. నవరాత్రులు కూడా జరగలేదు. ఇలాంటిది దొంగతనం చేయాలనుకున్నప్పుడు, జరిగినప్పుడు కాదు, చేయాలనుకున్నప్పుడు. సో ఇవన్నీ కూడా సైన్స్ పరంగా ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పిదం వల్లనే ఇలా జరుగుతుందని భావించే ప్రజలు, హిందుత్వం, పీఠాధిపతులు, ఆచారాలు, కట్టుబడుల్లో ఉన్నాయి. ఇప్పుడు భద్రత గురించి మాట్లాడదాం. తప్పిదం జరుగుతుందా లేదని మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక గంటలో ఇదేమవుతుందో కూడా మనకు తెలియదు దాని గురించి. ఎందుకంటే దేంతో కట్టారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టారు, అది ఒక సెట్ వేసారా ఇంకోటి వేసారా. కానీ గుడిలో నీకు చందనోత్సవం జరుగుతుందని మీకు అధికారులకు తెలిసినప్పుడు ఆ అధికారులు దాన్ని నిర్మించే దాంట్లో డబ్బు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఏ నాణ్యతతో నిర్మించారు అన్నది ఈవో ఉంటారు కదా, ఆ ఈవో నివేదిక ఇంతవరకు ఇవ్వలేదు గవర్నమెంట్కి. ఫస్ట్ తప్పిదం అది. రెండోది, గుళ్ళో ప్రజలు వస్తున్నప్పుడు వర్షం, బీభత్సమైన వర్షానికి నానుతుంది. ఇప్పుడు పాత గోడలు అంటే నాని పాచిబట్టి దాంట్లోంచి కురుస్తుంది ఉరుస్తుంది అని అంటారు. ఏదో కొత్త గోడలకి నీకు ఉరవడం ఏంది, కొత్త గోడలు నానడం ఏంది, అవును అదే అది పడిపోవడం ఏంటి. దీని మీద హోంమంత్రి అనిత గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడడం ఏంటంటే ఇదంతా ఈవో గారు మాకు నివేదిక ఇంకా ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇది ప్రజల తప్పిదం అనాలా, ప్రభుత్వ తప్పిదాలు అనాలా, అధికారులు ఇప్పుడు ఎన్ని తప్పిదాలైనా పోయిన ప్రాణాలు అయితే దేవుడి దగ్గరికే పోయాయిగా. అవును, అందుకే అంటున్నా, ఒకే కుటుంబంలో 9 చనిపోయారు, 7 మంది బాధ్యతలుగా మనం చూపించగలుగుతాము. అదే చెప్తున్నాను కదండి. వీళ్ళంతా ఇప్పుడు నేను ఒక ప్రభుత్వం, నేను జనరల్ గా ఒక పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను. చేసినప్పుడు ఆ పార్టీ తప్పు చేసింది అయితే నేను తప్పు చేసిందని చెప్తా. ఇక్కడ కూటమి ప్రభుత్వము సరైన డెసిషన్ మేకర్స్ని దాంట్లో పెట్టలేదు, ఆ నాణ్యతా లోపాలని చెక్ చేయలేదు. ఆ నాణ్యతా లోపాలు చెక్ చేసి ఉంటే భద్రత, ఇప్పుడు ఇది న్యాచురల్ కెలామిటీ, వాళ్ళ నిర్లక్ష్యానికి 7 మంది బలి, 8 మంది బలి, 8 మంది బలి. అండ్ న్యాచురల్ కెలామిటీ అని చెప్పి దేవుడి మీద నిందేసేస్తాడు, అది కూడా తప్పు. థ్యాంక్ యూ.